ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుల వర్యులు మేడి పాపన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి ఇక్కడ కూడి ఉన్న మరి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మరి ప్రతి ఒక్క అధ్యక్షులకు మరి నాయకులకు కార్యకర్తలకు ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియపరుస్తున్నాము. మరి ఏదైతే మరి నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మేడి పాపన్న గారికి నేను నా పాదాభివందనలు తెలియపరుస్తున్నాను, నా శిరస్సు వంచి. ఎందుకు అంటే మరి అన్న గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘంగా 3 దశాబ్దాల నుంచి మాదిగల యొక్క దళితుల యొక్క మరి వారి యొక్క ప్రతి ఒక్క సమస్యను తీర్చే విధంగా తన జీవితాన్ని దారబోసినటువంటి గొప్ప వ్యక్తితోటి నేను ఈరోజు కూర్చున్నందుకు నా యొక్క జన్మ ధన్యమైందని నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే మరి జాతికి ఏదో ఒకటి చేయాలి. మరి మాదిగ జాతిలో మరి మట్టిలో మాణిక్యం లాంటి వ్యక్తి మన మేడి పాపన్న గారు. మరి జాతి కొరకు తాపత్రయపడే వ్యక్తి. మరి ఆయన నాయకత్వంలో మేము పనిచేయాలని మరి ఎన్నో రోజుల నుంచి నేను నా మదిలో మెదులుతుంది. మరి ఈ రోజు ఆ భగవంతుడు నాకు ఒక అవకాశాన్ని కల్పించి నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మరి అన్నగారితో ఇప్పుడు నా జర్నీ స్టార్ట్ అవుతుంది. మరి రానున్న రోజులలో మరి దళితులకు మరి ఏదైతే అన్యాయం జరుగుతుందో మరి అక్కడ మేము ఉంటామని తెలియపరుస్తున్నాము. ఏ మాదిగ బిడ్డ కూడా ఏ దళితులో ఉన్నటువంటి 59 ఉపకులాలకు కూడా మేము తోడై ఉంటాము. మరి వాళ్ళకు కూడా మేము ప్రతి ఒక్కరం మరి ఇక్కడ కూర్చున్న ముఖ్య నాయకత్వం మరి అన్నగారి పిలుపు ఎక్కడిస్తే మరి అక్కడ మేము వెళ్ళి మరి అక్కడ మేము అన్నగారికి సహకరిస్తామని మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరి పాపన్న గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను.